ములక్కాయ చారు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో ఏంటంటే ఓన్లీ ఆనియన్స్, టమాటాలు, ములక్కాయలు అనమాట. ముందుగా ఏంటంటే ఆనియన్స్ను, టమాటాలు ఆయిల్లో మగ్గబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కరివేపాకు, కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ మిర్చి కూడా వేస్తారు. మేము మిర్చి తక్కువ వాడతాం చాలా, హెల్త్ ప్రాబ్లం వల్ల. కొత్తిమీర అన్నీ వేసేసి మగ్గబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుండగా ములక్కాయలు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. వేసిన తర్వాత ములక్కాయలు కూడా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత టమాటా ఉండటం వల్ల ఆనియన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువసేపు అదంతా కూడా కుక్ అవ్వాలన్నమాట, మగ్గాలన్నమాట ఫ్రెండ్స్. అదంతా మగ్గిన తర్వాత అప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక పసుపు, సాల్ట్, కారం వేసేసుకుని సరిపడా వాటర్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది పోసేసుకుని అది ఉడుకుతుండగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా తీసుకొని నానబెట్టేసుకుని దాని యొక్క పులుసు కూడా దీంట్లో పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తాలింపు వేసుకుని ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒత్తిదైనా రైస్లో తినొచ్చు, లేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయినా వేసుకుని తినచ్చు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ములక్కాయ చారు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.